ఈరోజు డిసెంబర్ 21. మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం నుంచి అంటే 2024 నుంచి డిసెంబర్ 21ని వరల్డ్ మెడిటేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ దిశగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభ యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఒక తీర్మానం పాస్ చేశారు మొన్నే నవంబర్ 29న. అంటే మొట్టమొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవం కోసం తీర్మానం పాస్ అయింది కేవలం నెల రోజుల క్రితమే అన్నమాట. వరల్డ్ మెడిటేషన్ డే ఎందుకు అవసరం? ముఖ్యంగా మెడిటేషన్ అనేది ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్, శారీరకంగా మానసికంగా మన ధ్యాస సరిగ్గా ఉండటానికి, మన ఆరోగ్యం సరిగ్గా ఉండటానికి, ఇన్నర్ పీస్ అండ్ యూనిటీ, శాంతి కోసం, ఆ ఐక్యత కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. వరల్డ్ మెడిటేషన్ డే రోజు ఈ రోజున భారతదేశం యొక్క పర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా యుఎన్లో ఏదైతే పనిచేస్తుంటుందో అక్కడ ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్లో, న్యూయార్క్లో ఉన్న హెడ్ క్వార్టర్స్లో పెద్ద సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారనమాట. ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తే ఈ స్పీడ్ యుగంలో చాలా స్ట్రెస్ పెరిగిపోతుంది, హింస పెరిగిపోతుంది, సమాజంతో ఒక రకమైన డిస్కనెక్ట్ పెరిగిపోతుంది అనమాట. వీటన్నిటిని అడ్రస్ చేయడానికి మెడిటేషన్ చాలా అవసరం. మెడిటేషన్ వల్ల ఇన్నర్ పీస్ పెరుగుద్ది, సమాజంతో కనెక్టివిటీ పెరుగుద్ది. దాంతోపాటు మెడిటేషన్ వల్ల ఫిజికల్గా స్లీప్ క్వాలిటీ పెరుగుద్ది, బ్లడ్ ప్రెషర్ లాంటివి తగ్గుతాయి. అంతేకాదు టెక్నాలజీ యుగంలో మెడిటేషన్కి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడున్నా ఎలా ఉన్నా మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే రకరకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, యాప్స్ కూడా వచ్చేసేసాయి. మెడిటేషన్ అనేది మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుద్ది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ థాట్, మన భావాలన్నీ ఒక చోటే ఫోకస్డ్ అటెన్షన్ పెట్టొచ్చు అనమాట. ఎమోషనల్ బ్యాలెన్స్, భావోద్వేగ ప్రజ్ఞ పెరుగుద్ది అనమాట మెడిటేషన్ వల్ల. అంతేకాదు మెడిటేషన్ చేసినప్పుడు మనకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది, క్లియర్ విజన్ వస్తుంది, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఈ మెడిటేషన్ అనేది మతాలకు అతీతం, ప్రాంతాలకు అతీతం, మనుషుల యొక్క తారతమ్యాలకు అతీతం. దీనికి యూనివర్సల్ యాక్సెప్టబిలిటీ ఉంది. విశ్వం మొత్తం దీన్ని యాక్సెప్ట్ చేస్తానమాట. మెడిటేషన్ ముఖ్యంగా భారతదేశంలోని ఏన్షియంట్ సనాతన కాలంలో ఇది మొదలైందనమాట. యోగులు, గొప్ప గొప్ప ఋషులు దీన్ని ప్రాక్టీస్ చేశారు. మెడిటేషన్ ఎంత గొప్పది అంటే పూర్తిగా మెడిటేషన్లో లీనమైనప్పుడు మనిషి ఎంతటి స్థాయికైనా వెళ్ళగలడు, గాల్లో ఎగరగలడు. కొంతమంది యోగులు, ఋషులు, మునులు ఇది చేసి చూపించారు కూడా భారతదేశంలో. రీసెంట్గా కూడా ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి అన్నమాట. మనం మెడిటేషన్ గురించి మాట్లాడుకుంటే స్వామి వివేకానంద ఆయన మెడిటేషన్ గురించి అత్యద్భుతంగా చెప్తారు. నీమ్ కరోలి బాబా ఆయన కూడా చాలా ఫేమస్ అనమాట ఇండియాలో మెడిటేషన్లో. రమణ మహర్షి ఈయన కూడా మెడిటేషన్తో అద్భుతాలు సృష్టించారు. మెడిటేషన్తో మనిషి చేయలేదంటూ ఏది ఉండదన్నమాట. ఏదైనా సరే మన ధ్యాసను మొత్తం ఏకాగ్రతతో ఒక తాటి మీదకి తీసుకొస్తే కనుక, కూర్చుని ఒక కామ్నెస్ మెయింటైన్ చేస్తే అనేక సమస్యలకి సొల్యూషన్స్ వస్తాయి. మెడిటేషన్ వల్ల వ్యక్తిగతంగా బాగుపడటమే కాదు, మనం సమిష్టిగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మనం మేలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎంపతి పెరుగుద్ది, ఇతర జీవుల పట్ల, ఇతర మనుషుల పట్ల మనకి ఒక సహానుభూతి పెరుగుద్ది అనమాట. అంతేకాదు మెడిటేషన్ వల్ల మనం ప్రపంచంతో కనెక్ట్ అవ్వగలుగుతాం, విశ్వంతో కనెక్ట్ అవ్వగలుగుతాం, విశ్వరాశులతో కనెక్ట్ అవ్వగలుగుతాం. మెడిటేషన్తో చాలా అద్భుతాలు జరుగుతాయి. ముఖ్యంగా చాలా స్ట్రెస్లో ఉన్నప్పుడు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నప్పుడు, డిప్రెషన్ ఉన్నప్పుడు మెడిటేషన్ మనల్ని ఏకీకృతం చేసి, మనని విశ్వాన్ని ఏకీకృతం చేసి, జీవి ఎంత చిన్నది, దాంతోపాటు ఒక జీవి అనుకుంటే ఎంతటి అద్భుతాన్ని సాధించగలదని మెడిటేషన్ మనకు నేర్పించుద్ది అనమాట. చాలామంది మెడిటేషన్ చేసేవాళ్ళు ఈ బెనిఫిట్స్ గ్రహించా ఉంటారు ఈ పాటికి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా ఒక థీమ్ను కూడా ప్రకటించారు. మెడిటేషన్ ఫర్ గ్లోబల్ పీస్ అండ్ హార్మోనీ, ప్రపంచ శాంతి సఖ్యత కోసం మెడిటేషన్ వాడాలి అని చెప్పి. మెడిటేషన్ అనేది చాలా సనాతనమైన ప్రాక్టీస్ అనమాట. ప్రజెంట్ ధ్యాస మీద ఫోకస్ చేయటం, మన మైండ్లో ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి థాట్స్ లేకుండా, థాట్స్ అన్నీ పక్కన పెట్టి ఆలోచన లేకుండా ఓన్లీ మనం అనుకున్న శ్వాస మీద లేదా అనుకున్న పాయింట్ మీద ధ్యాస పెట్టడమే మెడిటేషన్ అంటారనమాట. మెడిటేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు. అంతేకాదు ఫోకస్డ్ అటెన్షన్ అంటే ఒకటే అంశం మీద ధ్యాస పెడతారు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ థాట్, మన థాట్ని ఒకే అంశం మీద పెడతారు, మన మైండ్ని ట్రైన్ చేస్తారు అనమాట. మనకు ఒక మెంటల్ క్లారిటీ, ఎమోషనల్ కామ్నెస్, ఫిజికల్ రిలాక్సేషన్ అనేది వస్తుంది అనమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కూడా మెడిటేషన్ వల్ల లాభాలు గుర్తించారు, ముఖ్యంగా మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ సంబంధించి. సో ప్రపంచ ధ్యాన దినోత్సవం అనేది మొట్టమొదటిసారిగా డిసెంబర్ 21, 2024న అంతర్జాతీయంగా జరుపుకుంటున్నాం.